ఈరోజు లేఖనము ఇర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఎవరు మాట్లాడుతూ ఉన్నారనంటే యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. నేను నిన్ను భద్రముగా కాపాడుతాను, భద్రముగా కాపాడుతానంటూ ఉన్నారు. కాపాడడము వేరు, భద్రముగా కాపాడడము వేరు. హల్లెలూయా. ఈరోజు మనము కాపాడుకుంటూ ఉన్నాం. మన శరీరాన్ని కాపాడుకుంటాం, ఆస్తిపాస్తులు కాపాడుకుంటాం, ఉద్యోగాన్ని కాపాడుకుంటాం. ఏదైనా మనకి అభద్రతగా ఉన్న ఆ వేళలో ఏది కాపాడుకోవాలో మనకు బాగా తెలుసు. చెయ్యి విరిగిపోతే ఆలస్యం చెయ్యం, వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కట్టు కట్టించుకొని, అంటే ఈ శారీరక సంబంధించిన విషయాలను అవయవాలను మనం కాపాడుకుంటూ ఉన్నాం భద్రముగా. దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను భద్రముగా నేను కాపాడేదను. హల్లెలూయా. ఎప్పుడు కాపాడుతారు? ఆయన నిష్టానుసారంగా నష్టానుసారంగా తిరిగితే ఆయన కాపాడడు. ఆయన వాక్యానుసారముగా నువ్వు నిలబడి వాక్యానుసారముగా నువ్వు నడుస్తూ ఉంటే ఆయన కాపాడడమే కాదు, బహుభద్రముగా కాపాడే దేవుడు. హల్లెలూయా. నిన్నే కాదు నీ పిల్లల్ని కాపాడుతారు, నిన్నే కాదు నీ కుటుంబాన్ని, నిన్నే కాదు నీ సంఘాన్ని ఆయన కాపాడుకుంటూ వస్తారు. హల్లెలూయా. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఈరోజు మనము ఆయన మనల్ని భద్రంగా కాపాడుకోవాలంటే మనము కొన్నిటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమిటి అవి అనంటే, మొట్టమొదట సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము చదవండి తల్లి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. హల్లెలూయా. ఆయన ఇర్మీయా గ్రంథములో నిన్ను భద్రముగా ఆయన కాపాడాలంటే నీకు ఆయన మొట్టమొదటి ఒక సూచన ఇస్తూ ఉన్నారు, ఒక గమనిక ఇస్తూ ఉన్నారు. ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆయన దేవదూతలను పంపించి నిన్ను కాపాడాలనంటే, స్వయముగా ఆయనే వచ్చి నిన్ను భద్రముగా కాపాడాలంటే మొదట నువ్వు చేయవలసింది ఏమిటనంటే, నీకు ఇచ్చిన హృదయాన్ని నువ్వు ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈరోజు కాపాడుకుంటూ ఉన్నావా? రక్త ప్రసరణ ఎక్కువయింది అని అంటే ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎక్కడ మంచి డాక్టర్, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పరిగెడుతూ ఉన్నాం. ఈ శరీరక సంబంధించిన హృదయాన్ని కాపాడుకుంటూ ఉన్నాం, స్టంటులు వేయించుకుంటూ ఉన్నాం, ఓపెన్ సర్జరీలు చేయించుకుంటూ ఉన్నాం, రకరకములైనవి మనం చేయించుకుంటూ ఉన్నాము. కానీ ఆయన అంటూ ఉన్నారు, అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మీయ హృదయాన్ని కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఆయన 23వ వచనములో మొదట నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును. ఎందుకు నీ హృదయాన్ని కాపాడుకోమంటూ ఉన్నారంటే, నీ హృదయములో ఆయన పెట్టింది ఏమిటనంటే జీవము ప్లస్ ధారలు. హల్లెలూయా. జీవధారలు ఆయన పెట్టాడు. కాబట్టి ఆ జీవధారలు బయటికి వెళ్ళిపోకుండా నీవు నీ హృదయములో ఉంచుకున్న విధముగా, ఆ జీవమును ఆ ధారలను నువ్వు ఉంచుకునే విధముగా, జీవమనగా పరిశుద్ధాత్మ దేవుడు, ధారలు అనగా దావీదు గారు అంటూ ఉన్నారు, నీ వాక్యము నాకు జుంటే ధారలుగా ఉన్నాయి. హల్లెలూయా. అంటే నువ్వు ఆత్మను నువ్వు కాపాడుకోవాలి, ఆ యొక్క వాక్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. దానిని ఈయనంటూ ఉన్నారు, నీ హృదయంలో జీవధారలను నువ్వు కాపాడుకోవాలి భద్రంగా. హల్లెలూయా. అప్పుడు నువ్వు అవి నువ్వు కాపాడుకుంటే మొదట నేను నిన్ను ఏం చేస్తానో తెలుసా? భద్రముగా కాపాడుతాను. హల్లెలూయా. నీ చుట్టూ కంచి ఉంచుతాను,
నీ బిడ్డల చుట్టూ కంచి ఉంచుతాను, అవసరమైతే దేవదూతలను పంపిస్తాను, అంతకీ అవసరమైతే నేనే స్వయముగా వచ్చి నిన్ను భద్రముగా కాపాడుతాను. హల్లెలూయా. ఈరోజు కాపాడుకుంటూ ఉన్నామా? కాపాడుకోలేకపోతూ ఉన్నామా? జీవధారలు తల్లి. సాతానుడు వచ్చి ఇంకొకడు పెట్టాడు. దేవాది దేవుడు హృదయంలో జీవధారలు పెడితే సాతానుడు ఇంకొకడు పెట్టాడు. ఏమిటో ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 7:21 చదవండి. ఆ సాతానుడు పెట్టినవి ఏమిటో చూడండి. ఏదైనా తోటలో ఏమేం పెట్టేశాడో ఆ యొక్క ఆదము అవ్వకి, ఆ మనుషునికి లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఆగు తల్లి. అంటే లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి మొదట దేవాతి దేవుడు ఆదాము అవ్వకి జీవధారలు పెడితే అవన్నీ తీసివేసి సాతానుడు ఏం పెట్టాడట హృదయంలో? మార్కు సువార్తలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారములను, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అవివేకమును వచ్చును. ఇవి పెట్టేసి వెళ్ళిపోయాడు వాడు. ఇవి మనలో ఉంటూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇవి బయటికి వస్తూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి మనకి ఇవి బయటికి వస్తూ ఉన్నాయి. ఇవి లోపల ఉంటూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి దురాలోచనలు వస్తాయి. అవసరాన్ని బట్టి దూషణ మాటలు వస్తూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి కామ వికార చేష్టలు బయటికి కనబడుతూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి లోభత్వము, అవసరాన్ని బట్టి రకరకములైన ఈ 13 రకాల ఈ చెడుతనాలు మనకి బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు వేటితో నీ హృదయాన్ని నింపుకొని ఉన్నావు? జీవధారలతో నింపుకున్నావా? లేదా మార్కు సువార్తలో రాసిన ఈ 13 చెడ్డవైన ఈ వీటితో నువ్వు నింపుకున్నావా తల్లి? ఈరోజు దీనితో నువ్వు నింపుకున్నావు. అయినంటూ ఉన్నారు, నీ హృదయంలో జీవధారలు నేను పెట్టాను కాబట్టి వాటిని భద్రముగా నీవు కాపాడుకోమని ఆయన మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన అంటూ ఉన్నారు. ఏమి? నీ యొక్క దేహము అది దేవాలయమని ఎరుగరా? దానిలో దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుడు అనగా ఎవరంటే వాక్యము, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుని ఆత్మ మీలో నివసించాలని మీరు ఎరుగరా? ఈరోజు నీకు నాకు తెలుసు, కానీ ఆయన వాక్యానికి చోటిస్తూ ఉన్నవా? ఆయన ఆత్మకు చోటిస్తూ ఉన్నవా? లేదా ఈ కామ వికార చేష్టలకు, ఈ దుర్భాషలకు, ఈ వ్యభిచారములకు, ఈ దొంగతనములకు, ఈ దేవదూషణలకు, ఈ లోభత్వమునకు, ఈ చెడ్డ వాటికి నువ్వు చోటిస్తూ ఉన్నావమ్మా. తండ్రి దగ్గరే మొదటి చిన్న కుమారుడు ఉన్నాడు. ఎంతో ప్రేమ కలిగి, మంచి లక్షణములు కలిగి, ఆ యొక్క జీవధారల హృదయం కలిగి ఉన్నాడు. కానీ ఒకనొక దినాన్న అతని హృదయము చెడిపోయింది. అతని అహంకారము దేవదూషణ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ఆ చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. నాకు ఇవ్వవలసిన, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, లోకానికి వెళ్ళిపోతాను, లోక స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాను. రకరకాల మాటలు మాట్లాడి తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉంటూ ఉన్నామో. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నావు, రక్షణ పొందావు. ఒకప్పుడు వాక్యము నీలో ఉంది. ఒకప్పుడు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాడు. కానీ ఈరోజు అవి లేకుండా, ఈరోజు అహంకారమైన దృష్టి కలిగి దేవదూషణ మాటలు మాట్లాడుతూ, ఈరోజు వ్యభిచారమైన కామ వికార చేష్టలను నువ్వు చేస్తూ, ఈరోజు లోభత్వము నువ్వు కలిగి ఉండి, నరహత్య అనే విషయంలో నువ్వు ఆలోచన కలిగి ఉండి, ఆ దొంగతనమును కలిగి ఉండి, ఆ యొక్క చెడుతనమును, ఆ కృత్రిమములు, ఇలాంటి విషయాల్లో నువ్వు చోటిస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అనంటే, నేను నిన్ను భద్రముగా, బహుభద్రముగా కాపాడుదేను. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానం మన జీవితంలో, ఆ వాగ్దానం మన కుటుంబంలో నెరవేరబడాలనంటే, మొట్టమొదటికి ఆయన అంటూ ఉన్నారు, నీ హృదయంలో జీవధారలు పెట్టాను, వాటిని బహుభద్రముగా, ముఖ్యముగా వాటిని కాపాడుకొని మాట్లాడుతూ ఉన్నాడు.
ఈరోజు కాపాడుకుంటూ ఉన్నామా? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి బయటికి తీసుకొచ్చి రకరకాలుగా నువ్వు చెడ్డ క్రియలను ప్రదర్శిస్తూ ఉన్నావేమో. ఈరోజు మనిషి ఏమి చేస్తూ ఉన్నాడనంటే మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. వర్షాకాలంకు సంబంధించిన దుస్తులను ధరిస్తాడు. శీతాకాలంలో ఆ వేడిని కలిగించే దుస్తులను ధరిస్తాడు. వేసవి కాలంలో ఆ చెమటను పీల్చడానికి కాటన వస్తువులు ధరిస్తూ ఉంటాడు. అంటే సమయమును బట్టి, సందర్భాన్ని బట్టి తన వస్తువులను మార్చుకుంటూ ఉన్నాడు. ధరించే ఆ యొక్క వస్త్రములను మార్చుకుంటూ ఉన్నాడు. ఆహార పదార్థాలను మార్చుకుంటూ ఉన్నాడు. కానీ ఈరోజు అదే విధముగా ఈరోజు జీవధారలు నీ హృదయంలో లేకుండా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కాల పరిస్థితులను బట్టి, నువ్వు నిలబడే చోటును బట్టి, నువ్వు నివసించే పరిస్థితులను బట్టి ఈరోజు ఆ 13 ఆ చెడు లక్షణాలు నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అవసరమైనప్పుడు అవి బయటికి వస్తూ ఉన్నాయి. లోభం అనేది బయటికి కనబడుతుంది, చెడు అనేది బయటికి కనబడుతుంది, దూషణ మాటలు అనేవి బయటికి కనబడుతున్నాయి, చెడు ఆ నడతలు అనేవి బయటికి కనబడుతున్నాయి, ఆ అన్యాయం, అక్రమం అనేవి బయటికి కనబడుతూ ఉన్నాయి. అలాగ కనబడుతూ ఉంటే దేవాతి దేవుడు నిన్ను భద్రముగా కాయడు తల్లి. భద్రముగా ఆయన నిన్ను కాపాడాలనంటే, నీ జీవితాంతం ఆయన నీకు తోడుగా ఉండాలనంటే, నీ కుటుంబమునకు తోడుగా ఉండాలంటే ఆయన అంటూ ఉన్నారు, మొట్టమొదటగా నీ హృదయమును నీవు కాపాడుకో. ఒక స్త్రీ ఈ బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది. ఆమె ఏ విధంగా కాపాడుకుంటుందో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆమె ఏ విధముగా తన హృదయాన్ని కాపాడుకుంటుందో ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా. ఎవరయ్యానంటే యేసు తల్లి అయిన మరియా. ఆ మరియా అంట ఆ మాటలను తలపోసుకుంటూ తన హృదయములో భద్రము చేసుకుంది. హల్లెలూయా. ఏ మాటలయ్యా? జీవధారములు గల మాటలు ఆమె హృదయములో భద్రపరుచుకొని తలపోసుకుంటూ ఉందట. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఏమిటి మాటలంటే, గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నీకు శుభము కలుగునుగాక, నీకు దయాప్రాప్తురాలా. మొదటి శుభము కలుగునుగాక, రెండవది దయాప్రాప్తురాలా, మూడవది నువ్వు భయపడకు, నాలుగవది నువ్వు ఆయన అంటూ ఉన్నారు నువ్వు కృప పొందితివి. హల్లెలూయా. ఈ 4 మాటలు కూడా తన హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకుంటూ ఉందట. హల్లెలూయా. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంది. ఈరోజు నీకు భయపడుతూ ఉన్నావు, దేవాతి దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను భద్రముగా కాయడానికి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన భద్రముగా నిన్ను, నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు, కాపాడుతాడు. 24 గంటలు నీ జీవితాంతము కాపాడుతాడంటే ఆయన వాక్యమును నువ్వు తలపోసుకున్నప్పుడే, ఆయన వాక్యము నువ్వు భద్రపరుచుకున్నప్పుడే, ఆయన వాక్యము నీ గుండెల్లో పెట్టుకున్నప్పుడే, ఆయన వాక్యము నీ హృదయంలో పెట్టుకున్నప్పుడే, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని నువ్వేమి చేయాలంటే దినదినము కూడా దానిని నువ్వు ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి తల్లి. ఈరోజు ఈ విధముగా మనం ఉంటూ ఉన్నామా? వ్యర్థమైనవి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంఘములో అలా జరిగింది, ఇలా జరిగింది, యాజకులు నాతో ఇలాగ మాట్లాడారు, అలాగ మాట్లాడారు. వాక్యము ఈ విధముగా ఉందా? ఈ విధముగా యాజకులు మాట్లాడవచ్చా? ఈ విధముగా గద్దించవచ్చా? నా పిల్లల కోసం ఈ విధముగా మాట్లాడవచ్చా? వ్యర్థమైన మాటలు ఈరోజు మనము తలపోసుకుంటూ ఉన్నాం. వ్యర్థమైన మాటలకి హృదయంలో స్థానం ఇచ్చి, వ్యర్థమైన మాటలు, మాట్లాడకూడని మాటలు, దేవదూషణ మాటలు, మాట్లాడకూడని మాటలు, దుర్బోధ మాటలు, మాట్లాడకూడని మాటలు, వెయ్యకూడని వేషాలను వేస్తూ ఉన్నాం. చేయకూడని చెడు కార్యాలని నోటి ద్వారా నీ హృదయంలో నుండి బయటకు వస్తూ ఉన్నాయి. చెడు మాటలు, చెడు క్రియలు, చెడు తలంపులన్నీ వస్తూ ఉన్నాయి. కానీ దేవదూత వచ్చి మాట్లాడిన వెంటనే మరియా ఒక్కతే ఇంటిలోనూ కూర్చొని
ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటుంది. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకోవడం వల్ల ఏమి జరిగిందో తెలుసా? దేవదూత వచ్చి ఏ మాటలు మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా ఆమె జీవితంలో నెరవేరినాయి. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? విడిచిపెట్టేయలేదు ఆ మాటలను, మర్చిపోలేదు ఆ మాటలను, హృదయంలో భద్రపరుచుకొని దినదినము కూడా వాటిని తలపోసుకుంటూ జ్ఞాపకము చేసుకుంటూ ఉంది. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? వాక్యాన్ని విడిచిపెడుతూ ఉన్నావు, వ్యర్థమైన వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావు కాబట్టి నీకు శ్రమలు. జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావు కాబట్టి దయను కోల్పోతూ ఉన్నావు. వ్యర్థమైనవి జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావు కాబట్టి ఈరోజు జీవితంలో భయాలు ఏర్పడుతున్నాయి. వ్యర్థమైనవి ఈరోజు నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావు కాబట్టి ఆయన దయను, ఆయన కృపను, ఆయన ప్రేమను కోల్పోయి తిరుగుతూ ఉన్నావు. అందుకే దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయంలో జీవధారలు నేను పెట్టాను. సాతానుడు వచ్చి చెడ్డవైన 13 లక్షణాలు పెట్టాడు. వేటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు? ఆయన నిన్ను కాపాడాలనంటే, ఆయన నీ బిడ్డలను కాపాడాలనంటే, ఒక కన్ను పాప వలె నిన్ను కాపాడాలనంటే, ఒక పక్షి తన పక్షి పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద భద్రపరుచుకొని కాపాడుకుంటుందో ఆ విధంగా నేను కాపాడుకోవాలనంటే, దేవాతి దేవుడు కాపాడాలంటే నువ్వు ఏమి చేయాలో తెలుసా? జీవధారల లాంటి వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా తల్లి? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి తల్లి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే దేవుడు నీకు ఇచ్చిన హృదయము జీవధారలు గల హృదయము. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఈయన మాట్లాడుతున్నారు, దుష్ట హృదయం అని మాట్లాడుతున్నారు. జీవధార గల హృదయమును నువ్వు కోల్పోయి దుష్ట హృదయము నీలో ఉన్నదమో, అలాంటి వాడు ఎవడైనా మీలో ఉండడమో జాగ్రత్తగా మీరు చూచుకొనుడి. హల్లెలూయా. ఎక్కడ ఉంటారు వీళ్ళు? సంఘములోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? బయట ఉండరు వీళ్ళు. ఎక్కడ ఉంటారు? గోధుమలు, గురుగులు, గొర్రెలు, మేకలు, పరిశుద్ధులు, అపరిశుద్ధులు, ఇలాంటి వారు, దుష్ట హృదయం కలిగి ఉన్నవారు మీ చుట్టూ ఉన్నారేమో చూచుకొనుడి. నాకు నేను చూసుకోవాలి. ఏమిటా తెలుసా? ఇలాంటి దుష్ట హృదయం గలవాడు ఎవడైనా ఉన్నాడమో, నన్ను పాడు చేస్తాడోమో అని నాకు నేను చూసుకోవాలి. వాడు వచ్చి ఏమి చేస్తాడో తెలుసా? రకరకములైనవి నాలో ప్రవేశపెడతాడు, రకరకములైనవి మీలో ప్రవేశపెడతాడు. మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, నీ కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, నీ రక్త సంబంధుల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. వాడు వచ్చి జీవధారలను పాడు చేయడానికి, ఆ 13 లక్షణాలు చెడ్డవైన 13 లక్షణాలు పెట్టడానికి వాడేమి చేస్తాడో తెలుసా? ఎక్కడో భూమి నుంచి రాడు. లేఖనము సెలవిస్తుంది, జాగ్రత్తగా మీలో ఎవడైనా ఉన్నాడమో చూచుకోనాలి. నాకు నేనే చూసుకోవాలి, మీకు మీరే చూసుకోవాలి. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసుకుంటూ ఉన్నావా? భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నావా? నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? లేఖనము సెలవిస్తుంది, విశ్వాసము లేని దుష్ట హృదయము గలవాడు మీలో ఉన్నాడేమో చూసుకోనండి. ఒకప్పుడు వాడు మంచివాడే, కానీ వాడు విశ్వాసమును కోల్పోయాడు. చెడు లక్షణములు, చెడు దృష్టి, చెడు హృదయాన్ని కలిగి ఉన్నాడు. దుష్టుడు వాడిలోనికి ప్రవేశించాడు. వాడు వచ్చి ఏమి చేస్తాడో తెలుసా? నిన్ను నన్ను చెడగొడుతూ ఉంటాడు. అలాంటి వాడు ఉన్నాడేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మీకు మీరే చూసుకోవాలి, నాకు నేనే చూసుకోవాలి. ఈరోజు పరిశీలించుకోండి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉండడమో, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి పోకిరి మాటలు మాట్లాడుతూ ఉండడమో, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని దూషిస్తూ ఉండడమో, కామ వికార చేష్టల కోసం నీతో మాట్లాడుతూ ఉండడమో, లోభత్వం కోసం నువ్వు మాట్లాడుతూ ఉండడమో జాగ్రత్తగా చూసుకోవో తల్లి, జాగ్రత్తగా చూసుకోవో తండ్రి. నువ్వు పరిశుద్ధురాలవే, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, నీలో జీవధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ నీ ప్రక్కన ఉన్నవాడు, నీ పొరుగువాడు ఏమి చేస్తాడు? దుష్ట హృదయం కలవాడు వచ్చి ఏమి చేస్తాడో తెలుసా? వాడిలో దుష్టుడు ఉండి, సాతానుడు ఉండి నిన్ను చెడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా.
ఒక డాక్టర్ చెప్తుంటే మాట వింటూ ఉన్నావు, హృదయాన్ని కాపాడుకో అని, గుండెని కాపాడుకోమని. నీకు షుగర్ వచ్చింది, స్వీట్లు తినొద్దు, నువ్వు వాకింగ్ చేయమని మాట్లాడుతూ ఉన్నాడు ఒక డాక్టరు. వాడి మాట విని నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నావు. దేవాది దేవుని మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? నీ హృదయాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? మొట్టమొదటగా ఆయన భద్రముగా, బహుభద్రముగా నిన్ను కాపాడాలంటే నువ్వు కాపాడుకోవాల్సింది ఏమిటో తెలుసా? మొదట నీ హృదయాన్ని కాపాడుకోవాలి తల్లి. రెండవదిగా మనము చూద్దాం, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము చదవండి తల్లి. సామెతల గ్రంథము నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మొట్టమొదటి దేనిని కాపాడుకోవాలని లేఖనం సెలవిస్తుందంటే నీ హృదయాన్ని కాపాడుకోవాలి. నీ హృదయంలో ఏమున్నాయి? జీవధారలు ఉన్నాయి కాబట్టి ఆ హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా ఈయన మాట్లాడుతున్నారు, నీ నోటిని నాలుకను భద్రము చేసుకొనుము, శ్రమల నుండి నీ ప్రాణమును కాపాడును. ఇంతకీ ఎందుకు ఈ నోటిని నాలుకను కాపాడుకోమంటూ ఉన్నారు ఆయన? ఎందుకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు? 18:21 చూడండి తల్లి. అదే సామెతల గ్రంథము 18వ జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. ఈ నాలుకలో, ఈ నోటిలో ఏమి ఉన్నాయ్యా? జీవ మరణములు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ నోటిలో దేవాది దేవుడు ఏమి ఉంచాడో తెలుసా? జీవాన్ని ఉంచాడు, మరణమును కూడా ఉంచాడు. కానీ అది నువ్వు ఏ విధముగా ఉపయోగించుకుంటూ ఉన్నావో దాని ఫలమును నీవు పొందుతావని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేని నీకు ఉపయోగించుకుంటూ ఉన్నావు తల్లి? జీవము మరణం నీ లోట్లో ఉన్నాయి. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు చనిపోవాలన్నా, నీకు మంచి జీవితము ఉండాలన్నా, చెడు జీవితము ఉండాలన్నా, నువ్వు భద్రంగా నువ్వు కాపాడుకోవాలన్నా, శ్రమలు పాలైపోవాలన్నా ఎక్కడ పెట్టాడు తెలుసా? నా నోటిలో పెట్టాడు, మీ నోటిలో పెట్టాడు. హల్లెలూయా. అందరికీ నోర్లు ఉన్నాయి, అందరికీ హృదయాలు ఉన్నాయి. హృదయంలో జీవధారలు పెట్టాడు, నోటిలో జీవ మరణములు పెట్టాడు. హల్లెలూయా. అందుకే లేఖనము సెలవిస్తుంది, నీ హృదయం నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడను. నీ హృదయంలో జీవధారలు ఉంటే ఆ జీవము బయటకు వచ్చి జీవమైన మాటలు మాట్లాడుతావు. నీ హృదయము చెడిపోయినదైతే ఆ నోటిలోంచి బయటకు వచ్చి ఆ మరణకరమైన మాటలు నువ్వు మాట్లాడుతావు. ఈరోజు ఎటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? నీ నోటిని, నీ యొక్క నాలుకను రెండవదిగా భద్రము చేసుకున్నామా? ఈరోజు భద్రం చేసుకుంటూ ఉన్నామా? ఈరోజు భద్రం చేసుకుంటూ ఉన్నామా తల్లి? పళ్ళు ఊడిపోయినాయి అంటే నాకు వయసులో దేవుడు పెట్టింది ఏంటంటే పళ్ళు ఊడిపోతాయి. ఆ పళ్ళు ఊడిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ ఆలస్యం ఏమి చెయ్యు. ఒక పంటి నొప్పి వచ్చిందంటే తినడానికి నాకు ఇబ్బందికరంగా ఉందని మొన్న ఏంజిల్ కోసం నా బిడ్డ నాతో మనవి చేసింది. నా బిడ్డ రూట్ కెనాల్ చేయిస్తున్నానండి అయ్యా, ప్రార్థన చేయండి అని చెప్పి ఆ ప్రార్థన అవసరత. అంటే ఆ చిన్ని పిల్ల, ఆ బిడ్డ మరి ఆ తినడానికి అసౌకర్యంగా ఉందని చెప్పి ఆ నోటిలో ఉన్న దంతముల కోసము ఎక్కడెక్కడికో పరిగెట్టడం జరిగింది. ఈరోజు అదే స్థితిలో నువ్వు నేను ఉంటూ ఉన్నాం. కానీ ఈ నోటిలో ఈ చెడ్డ మాటలు నీలోంచి వస్తూ ఉన్నాయనంటే, ఈ కపటమైన మాటలు, ఆ యథార్థత లేని మాటలు, ఆ బూతులు, ఆ పోకిరి మాటలు, ఆ అబద్ధములు వస్తూ ఉన్నాయనంటే ఎప్పుడైనా ఆలోచించేవా? నీ ఆత్మ పాడైపోతుంది, నీలోనికి జీవము పోయి మరణము నువ్వు సంపాదించుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా నువ్వు ఆలోచించగలిగావా తల్లి? రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, నీ నాలుకను, నీ నోటిని భద్రం చేసుకో. ఆ యొక్క మోషే గారు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు ఏమిటనంటే, ఇదిగో ఫరో నువ్వు మమ్మల్ని పంపించి యెహోవా నీతో చెప్పమన్నారంటే, ఆ ఫరో అంటూ ఉన్నాడు, యెహోవా ఎవడు అన్నందుకు 10 తెగుళ్ళు పొందుకున్నాడు. ఎవడు అన్నందుకు మొట్టమొదటి కుమారుని పోగొట్టుకున్నాడు. ఎవడు అన్నందుకు అక్కడతో ఆ ఫరో ఆగలేదు, ఇంకా ముందుకు వచ్చాడు. ఎర్ర సముద్రంలో పడి చనిపోయాడు. జీవితము మరణములోనికి వెళ్ళిపోయింది. ఈరోజు దేవాది దేవుడు ఎంతో కృప చూపుతూ ఉంటే, ఎంతో వాక్యము దేవాది దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు వినిపిస్తూ ఉంటే
ఈరోజు వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావేమో, యాజకులకు వ్యతిరేకంగా నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావేమో. వాడు ఎవడు, వీడు ఎవడు? యాజకులకు ఏమీ కాదు, యెహోవా దేవుడికి ఏమీ కాలేదు, మోషేకి ఏమీ కాలేదు, కానీ అంతా పోగొట్టుకున్నది ఫరో పోగొట్టుకున్నాడు. ఈరోజు అటువంటి స్థితిలో ఉండి సంఘము కోసం చెడ్డగా మాట్లాడుతూ ఉన్నావేమో తల్లి. ఈరోజు సంఘమునకు ఏమీ కాదు, ఈరోజు యాజకులకు ఏమీ కాదు, కానీ నష్టపోయేది నువ్వే నష్టపోతావు. నీ జీవము పోయి మరణం ఏలుబడి చేస్తుంది. ఈరోజు సంతోషము పోయి ఆ శ్రమలు ఏలుబడి చేస్తూ ఉంటాయి జీవితాల్లో. అంతేకాదు, నాబాల్ అంటూ ఉన్నాడు, దావీదు ఎవడు, యెష్షే కుమారుడు ఎవడు అన్నందుకు, యాజకులను దూషించినందుకు, యెష్షేను దూషించినందుకు ఏమి జరిగిందో తెలుసా? ఆ రాత్రి తెల్లవారైంది, పగలు గుండె పగిలి చనిపోయాడు. జీవము పోయి మరణం ఏలుబడి చేస్తుంది, భద్రత పోయి శ్రమలు ఏలుబడి చేశాయి. అందుకే దేవాది దేవుడు ఇర్మీయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బహుభద్రముగా నేను కాపాడుతాను. కాపాడాలంటే నువ్వేమి చేయాలి? మొదట నీ హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా ఆయన భద్రంగా నేను కాపాడుకోవాలంటే రెండవదిగా నీ నోటిని, నీ నాలుకను భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? వ్యర్థమైన మాటలు ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తల్లి. ఈరోజు దేవాది దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. హల్లెలూయా. మొట్టమొదట దేవాది దేవుడు అంటూ ఉన్నాడు ఏమిటనంటే, మీరు జాగ్రత్తగా మీరు చూచుకోండి, దుష్ట హృదయము కలవారు మీలో ఉన్నారేమో చూచుకోండి అని అంటూ ఉన్నారు. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు, అవిధేయులైన వారు ఎవరైనా మీరు మోసపరచకుండా మీరు చూసుకోండి. అర్థమైన వారు చప్పట్లు కొట్టండి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నువ్వు చూసుకోవాలి. వ్యర్థమైన మాటలు ఆ చెప్పే మనుషులు నీ దగ్గరికి వస్తారు, ఆ దుర్భాషలు మాట్లాడే మనుషులు నీ దగ్గరికి వస్తారు, వ్యర్థమైన ఆ నోరును ఊరికే వాగే మనుషులు నీ దగ్గరికి వస్తూ ఉంటారు. నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, నువ్వు పరిశుద్ధముగా ఉన్నావు, విశ్వాసము కలిగి ఉన్నావు, నీ హృదయంలో జీవధారలు ఉన్నాయి, నీ నోటిలో ఆ జీవమే ఉంది. కానీ ఆ జీవాన్ని పాడు చేయడానికి ఒకడు తయారవుతూ ఉన్నాడట. వాడే దుష్టుడు. వాడొచ్చి నిన్నేమి చేస్తాడో తెలుసా? ఫలానాది నీకు తెలుసా? నీకు నువ్వు పని చేసుకుంటూ ఉంటావు, నీ ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటావు, లేదా వాక్యాన్ని చదువుకుంటూ ఉంటావు, ప్రార్థన చేసుకుంటూ ఉంటావు. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను కదని ఉపవాస ప్రతిష్ఠ చేసుకుని నీ గృహంలో పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావు. కానీ ఎవడో ఒకడు నీ తలుపు కొడతాడు వచ్చి, ఆడ అంటాడు, అది నీకు తెలుసా? ఇది నీకు తెలుసా? అలా జరిగిందేంటి? అలాగే ఉందా లేఖనములో? నువ్వేం చేస్తావు? వాడికి నీవు సమయం ఇచ్చావు, వాడికి నీ ద్వారములు నువ్వు తెరిచావు కాబట్టి నువ్వు వాడితో పాలు భాగస్తులు అవుతున్నావు. నువ్వు మాట్లాడుతావు, నేను మాట్లాడుతాను. అలా జరిగిందా? అలాగన్నారా? నువ్వు చూసావా? అది నిజమేనా అని నువ్వు మాట్లాడతావు. అలాంటి వారు ఉన్నారేమో, మిమ్మల్ని మోసపరిచేవారు ఉన్నారేమో, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారేమో. నువ్వు జాగ్రత్తగా చూసుకోమని ఎఫెసీ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మంచిదానవే, నిన్ను చెడగొట్టేవారు నీ చుట్టూ తిరుగుతారు. ఆదాము అవ్వ మొదట మంచిగానే ఉన్నారు, సాతానుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు, అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నిజమా? ఇది నిజమా? నీ దేవుడు చెప్పింది నిజమేనా? ఈ పండు తినొద్దన్నాడా? అది తినదేనా చచ్చిపోస్తావు అన్నాడు, నిజమేనా? నిజమే. చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అవ్వ సింగల్గా కనబడింది ఆ తోటలో. వెంటనే ఏమి చేశాడో తెలుసా? ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడు.
పరిశుద్ధతను పాడు చేశాడు. ఆ నోటిలో ఉన్న, ఆ గుండెలో, ఆ యొక్క హృదయంలో ఉన్న ఆ జీవధారను ఏమి చేశాడు తెలుసా? పాడు చేసి మరణమును పెట్టి వెళ్ళిపోయాడు. నిజమా నిజమా నిజమా? అవ్వ బుర్రలో, అవ్వ హృదయంలో ఇది నిజమా నిజమా నిజమా? ఒక్కసారి తింటే పోయిందేమని చెప్పి తినేసింది తల్లి. ఈరోజు సాతానుడు తిరిగినట్టు నువ్వు పరిశుద్ధురాలవే, నువ్వు మంచిదానవే, నీ కుటుంబం మంచిదే, కానీ నీ చుట్టూ ఎవరు తిరుగుతూ ఉన్నారో తెలుసా? దుష్ట హృదయము కలవారు, చెడు మాటలు కలవారు, ఆ యొక్క దుష్ట మాటలు కలవారు, వ్యర్థమైన మాటలు భుజాన్ని వేసుకొని తిరిగేవారు మీలో ఉన్నారేమో. మిమ్మల్ని మోసపరచకుండా మీకు మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు జాగ్రత్తగా నువ్వు చూసుకుంటూ ఉన్నావా తల్లి? ఆయన ఒక్క వాగ్దానాన్ని ఇచ్చాడు ఈ రాత్రికాల సమయంలో. నేను నిన్ను బహుగా భద్రముగా నేను కాపాడుతాను. ఆయన నిన్ను కాపాడాలంటే మొదట నీ హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా నీ నోటిని, నీ నాలుకను కాపాడుకోవాలి. మూడవదిగా ఏమి కాపాడుకోవాలయ్యానంటే కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 37 వచనములు ఆయన మాట్లాడుతున్నారు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా హృదయమును తిప్పివేయి, నా కళ్ళను త్రిప్పివేయి ప్రభువా అని ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు గారు అంటూ ఉన్నారు. మూడవదిగా నువ్వు కాపాడుకోవాల్సింది ఏమిటనంటే నీ కంటిని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని చూడకుండా నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఆయన మాట్లాడుతున్నారు. నీ కనులు అటు ఇటు చూడకుండా నీ కనురెప్పలు సూటిగానే నిదానముగానే నువ్వు చూడవలెను. హల్లెలూయా. ఈరోజు చూస్తూ ఉన్నావా? అటు ఇటు చూస్తూ ఉన్నావేమో. ఈరోజున భద్రతను కోల్పోతావు, జాగ్రత్త. ఆయన వాక్యాన్ని కోల్పోతావు, నీ హృదయంలో ఉన్న జీవధాలను కోల్పోతాం. బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మనుషులు అంటూ ఉన్నారు, ఒకసారి మాతో వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలను శపించే ఓ పని అయిపోతుంది. బాలాకు పంపించాడు. దేవాతి దేవుని దగ్గర బిలాము ప్రార్థన చేశాడు. దేవాతి దేవుడు అన్నాడు, వద్దు నాయనా, నువ్వు ఆ పని చేయొద్దు. ఆ మనుషులు ఎవరో తెలుసా? వారు నా మనుషులు, నా బిడ్డలు వాళ్ళు అని చెప్పితే బాలాకు ఏమి చేశారంటే ఇంకా శ్రేష్టమైన వారిని పంపించాడు. ఇంకా శ్రేష్టమైన వెండి బంగారములు పట్టుకొని గృహము ముందు నిలబడ్డారు. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా ఇదిగో 10 మంది వచ్చారు. ఏమి చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేయాలి? అతను చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటో తెలుసా? దేవుడు చెప్పాడు కాబట్టి వారిని ఉండనివ్వకుండా బయటకు పంపించేయాలి. బిలాము చేసిన తప్పు ఏమిటనంటే మీరు ఉండండి, నేను ప్రార్థన చేస్తాను. దుష్టులను ఉండనివ్వకూడదు, ఆ దుష్టుల వంక నువ్వు చూడకూడదు, ఆ దుష్టు బహుమానములను, ఆ వ్యర్థమైన వాటిని, ధనాన్ని నువ్వు చూడకూడదు. అందుకే దావీదు గారు అంటున్నారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయి, నా కనులను త్రిప్పివేయి ప్రభువా. వ్యర్థమైన వాటిని చూశాడు బిలాము. ఒక ప్రవక్త, ఆ ప్రవక్త లక్షణము ఏమిటో తెలుసా? అతని నోటు నుంచి ఏది వస్తే అది నెరవేరిపోతుందట. అతను ఆశీర్వదింపబడునుగా కంటే ఆ మనిషి ఆశీర్వదింపబడిపోతాడు, ఆ మనిషి శపింపబడునంటే శపింపబడిపోతాడు. అంత శక్తి గల ఆ బిలాము చూడకూడనిది చూసే, చూడకూడను చూసి వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మొదట గాడిద మీదకి ఎక్కాడు, గాడిద త్రోవ తప్పిపోయింది, అప్పుడు తన కన్నులు తెరవలేదు. రెండవదిగా ఆ గాడిద ఏమి చేసిందంటే ఆ గోడలకు తన కాళ్ళను నొక్కు వేసింది, అయినా కళ్ళు తెరవలేదు. మూడవదిగా ఆ గాడిద ఆ బిలామును పడగొట్టింది, అయినా కళ్ళు తెరవలేదు. గాడిదను కొడుతూ ఉన్నాడు, మొమ్మారు కొట్టగా గాడిద మాట్లాడింది. హల్లెలూయా. గాడిద మాట్లాడినా ఆ గాడిదతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఇతను హృదయం, ఇతను ఆ మనోనేత్రములు తెరవలేదు. గాడిద మాట్లాడుతుందేమిటి? ఎప్పుడు నాతో మాట్లాడలేదు. గాడిద మాట్లాడుతుందేమిటి? ఎప్పుడు నన్ను పడగొట్టలేదు. గాడిద పడగొట్టింది ఏమిటి? ఎప్పుడు త్రోవ తప్పలేదు. ఈ గాడిద త్రోవ తప్పింది ఏమిటి? ఇంగిత జ్ఞానము కూడా లేకుండా బిలాము ఏమి చేస్తున్నాడు? కొడుతూ ఉన్నాడు. కొడుతూ ఉంటే గాడిద మాట్లాడింది. నా ఎదురుకుండా ఖడ్గము దూసిన దేవదూత నిలబడ్డాడు. దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు విరుద్ధముగా, ఇదిగో నాకు విరుద్ధముగా, నా ప్రజలకు విరుద్ధముగా నువ్వు బయలుదేరుతూ ఉన్నావు, నువ్వు పాపము చేస్తున్నావు అంటే ఆ బిలాము యొక్క కన్నులు దేవాది దేవుడు తెరిచినట్లు లేఖనము సెలవిస్తుంది.
తెరిసినా సరే అంధత్వములో ఉన్నాడు, ఆ అంధకారములో ఉన్నాడు. హృదయములో ఉన్న జీవధారలు పోయి, ఆ నోటిలో ఉన్న జీవధారలు, ఆ జీవము పోయి మరణంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి నేత్రములు తెరిసిన మూయబడిపోయినాయి. వెళ్ళగూడని ప్రదేశానికి వెళ్ళాడు, చెయ్యగూడనిది చేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం క్షేమముగా ఉన్నారు. హల్లెలూయా. అతను శపిస్తూ ఉంటే ఆ వచనములు ఆశీర్వాదముగా మారిపోయినట్లు లేఖనము సెలవిస్తుంది. ఆఖరికి ఒక యుద్ధములో అతను చనిపోయాడు. ఎందుకు తెలుసా? హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు మొదట. రెండవదిగా తన నోటిని కాపాడుకోలేకపోయాడు. మూడవదిగా తన కనులను కాపాడుకోలేకపోయాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను నిన్ను కాపాడుతాను. కాపాడాలంటే ఏమి చేయాలి? మొదట ఆయన నీతో మాట్లాడుతున్నారు. నీ హృదయంలో జీవధారాలు ఉన్నాయి కాబట్టి నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని కాపాడుకో. రెండవదిగా ఆయన నిన్ను భద్రంగా కాపాడాలనంటే నీ యొక్క నోటిలో, నీ యొక్క నాలుకలో జీవము మరణములు ఉన్నాయి కాబట్టి నీ నోటిని కాపాడుకో. మూడవదిగా నిన్ను భద్రముగా ఆయన నిన్ను కాపాడాలంటే నువ్వు దేవాది దేవుని చూసే ఆత్మీయ నేత్రములు నీకు ఇచ్చాడు కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నీవు కాపాడుకో ఆయన మాట్లాడుతున్నాడు.